వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఉపాధి హామీ పనులు అనేటువంటివి గ్రామీణ ప్రాంతాల్లో ఒక గ్రేటెస్ట్ ఎంప్లాయ్మెంట్. అది చాలా అద్భుతమైనటువంటి పథకం. అది ఎందుకు అనంటే పాపం వ్యవసాయ పనులు అనేటువంటి కొద్ది కాలమే ఉంటాయి. ఆ సీజన్ అయిపోయిన తర్వాత పాపం వాళ్ళంతా కూడా గ్రామాల్లో ఉండేటువంటి పేదలంతా కూడా వాళ్ళు పస్తులుండాల్సినటువంటి పరిస్థితి. అలాంటి వారికి ఏదో ఒక పని కల్పించి ఉపాధి హామీ ఇవ్వటం అనేటువంటిది ఒక గొప్ప పథకం. అది అలాంటి పథకానికి కూడా తూట్లు పొడిచేటువంటి ప్రయత్నం. యాక్చువల్గా ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఇది ఆ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. కానీ ఆ నిధులు చెల్లింపులో ఉపాధి చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతుంది. కారణం ఏంటి అనేటంటే అధికార పార్టీ నేతల దొంగ మస్తర్లతో, అంటే వాళ్ళు చేసే తప్పుడు లెక్కలతోటి ఉపాధి చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతుంది. రాష్ట్రంలో ఉపాధి కూలీలకి ఏకంగా 1027 కోట్ల రూపాయల బకాయిలు. ఫిర్యాదులు వెల్లో ఎక్కువ అయిపోవడంతో కేంద్ర పరిశీలనకు ఎక్కువ సమయం పడుతుంది. దేశంలో కల్లా మన రాష్ట్రంలోనే అత్యధిక బకాయిలు ఈ ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ అనేటువంటి అత్యధిక బకాయిలు. డిసెంబర్ నుంచి పనులు చేసిన వారు ఎవరికి కూడా ఇప్పటిదాకా డబ్బులు అందలేదు అనేటువంటి సమాచారం. చాలా దారుణమైనటువంటి విషయం. లెక్కలు కూడా ఉన్నాయి. హాజరైన వారు ఎంతమంది 2023-24లో 75.43 లక్షల మంది హాజరైతే 2024-25లో 75.23 లక్షలు, అలాగే 2025-26లో 67.62 లక్షలు. పేదలకు లభించినటువంటి పని దినాలు 2023-24లో 25.55 కోట్లు వాళ్ళకి లభించింది. అలాగే 2024-25లో 24.22 కోట్లు, అలాగే 25-26లో 18.59 కోట్లు. ఒక్కొక్క కుటుంబానికి సగటున దక్కిన పని దినాలు 54 రోజులు, 51 రోజులు, 43 రోజులు అలాగా. సో వాళ్ళకు వచ్చినటువంటి ఆర్థిక లబ్ధి 2023-24లో 6,277 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇది. తర్వాత 2024-25 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ అనమాట 6,183 పడిపోయింది చూడండి. అలాగే 2025-26లో 4,952, మరీ దారుణం 2,000 కోట్ల రూపాయలు. అంటే దాదాపుగా అంత పడిపోయింది. అది 100 రోజుల పాటు పని పొందిన కుటుంబాలు 6.87 లక్షలు ఇది 2023-24లో. అలాగే 2024-25లో 5.1 లక్షలు, 2025-26లో 2.15 లక్షలు. ఎక్కడ 6 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో? 6 లక్షలు అంటే దగ్గర దగ్గర 6.87 లక్షలు. ఇక్కడ 2025-26కి ఇప్పుడు వస్తే 2.15 లక్షలు. ఇలాగ దారుణం అండి. పేదవారి పట్ల ఇంత చిన్న చూపు, ఇంత నిర్లక్ష్యం అనేటువంటిది ఈ ప్రభుత్వానికి. మరి ఏంటో ఇవన్నీ కూడా లెక్కలు గణాంకాలతో సైతం ఉన్నటువంటి పరిస్థితి. అధికార పార్టీ నేతలు దొంగ మస్తర్లతో ఉపాధి చెల్లింపుల హామీ. ఇంకా మండుటెండలో కష్టపడి పనిచేసిన ఉపాధి హామీ పథకం కూలీలకు నెలల తరబడి ప్రభుత్వం కూలీ డబ్బులు చెల్లించకుండా పస్తులు పెడుతుంది. గత ఏడాది డిసెంబర్ మొదటి వారం తర్వాత నుంచి పనులు చేసిన కూలీలంతా కూలీ కోసం ఎదురు చూస్తున్నారు. మార్చి నెలాఖరుతో ముగిసినటువంటి 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 812 కోట్లు. ఈ ఏప్రిల్ 1 నుంచి శనివారం వరకు పనులు చేసిన కూలీలకు మరో 195 కోట్లు, మొత్తం 1007 కోట్లు ప్రభుత్వం చెల్లి. సో గరిష్టంగా 15 రోజుల లోపు కూలీల వేతనాలు చెల్లించాలని కేంద్రం చట్టం చెప్తున్నా ఆచరణలో అమలు కావట్లేదు. ఈ పథకానికి సంబంధించి 100% కూలీల డబ్బులు కేంద్రమే చెల్లిస్తుంది. అయితే దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా బకాయిలు కేవలం మన రాష్ట్రంలోని కూలీలకు చెల్లించాల్సి ఉందని కార్మిక సంఘాలు చెప్తున్నాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ఈ సమస్య తీవ్రమైంది అనేటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నాయి. గత ఏడాది మే, జూన్, జూలై నెలల్లో దాదాపు 2,000 కోట్లు, 2024 డిసెంబర్, 2025 మార్చి మధ్య దాదాపు 1000 కోట్లు బకాయిలు పెట్టి ఆలస్యంగా చెల్లించారని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమల్లో అధికార పార్టీ నేతలు దొంగ మస్తర్లతో భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులతో కేంద్రం పరిశీలన చేస్తూ ఉండడం వల్లే కూలీలకు వేతన బకాయిల చెల్లింపులు ఆలస్యం అవుతుందని అధికార వర్గాల సమాచారం. సకాలంలో కూలీ అందకపోవడంతో పనులకు వచ్చే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపు 75.43 లక్షల మంది ఏటా ఉపాధి హామీ పనుల పథకం కింద పనులు చేసి 6,500 నుంచి 7,000 కోట్ల మేర లబ్ధి పొందారు. అప్పట్లో కరోనా సమయంలో కూడా ఒకే రోజు 54 లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవడం రికార్డుగా నిలిచింది. అప్పట్లో ఏటా ఏప్రిల్ నెలలో సగటున రోజుకు 25 లక్షల మందికి పనులు కల్పించగా ఈ ఏడాది ప్రస్తుతం ఏప్రిల్లో ఇప్పటి వరకు 20 రోజుల్లో కేవలం 78.94 లక్షల మంది
మాత్రమే, అంటే రోజుకు సగటున 5 లక్షల మందికి కూడా పనులు కల్పించలేకపోవడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అనేటువంటిది స్పష్టమవుతోంది. ఉపాధి హామీ పథకం పనులు చేసి నెలలు గడుస్తున్నా కూడా కూలి డబ్బులు మా బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. కుటుంబాన్ని పోషించుకుందామని పనికెళ్తే కనీసం కూలి డబ్బులు కూడా ఇవ్వడం లేదు. దీంతో చాలా ఇబ్బంది పడుతున్నాం, అప్పులు చేయాల్సి వస్తుంది. ఇలాగైతే ఎలా బతకాలి? ప్రభుత్వం అధికారులు చొరవ తీసుకుని కూలి డబ్బులు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని కుముదవల్లి, పాలకోడేరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆ పేరు కుముదవల్లి, ఆవిడ పాపం మొదలుపెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక 2024-25తో పోలిస్తే 2025-26లో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పేదలు 1232 కోట్లు నష్టపోయారు అని లిప్టెక్ స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. ఇందులో 40% అంటే దాదాపు 484 కోట్ల మేర ఎస్సీ ఎస్టీల కుటుంబాలే నష్టపోయాయి అని కూడా తెలిపింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం తీరుతెన్నులపై ఈ సంస్థ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఏటా నివేదికలు అందజేస్తుంది. ఏది ఈ లిప్టెక్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో ఈ పథకం అమలుపై శనివారం నివేదికను విడుదల చేసింది. గత దశాబ్ద కాలంలో అత్యంత తక్కువగా పని దినాల కల్పనలో ఇదే రికార్డు అని స్పష్టం చేసింది. 2024-25 ఆర్థిక ఏడాదితో పోలిస్తే 2025-26లో పేదలకి 23.2% మేర పనుల కల్పన తగ్గింది అని చెప్పారు. 2024-25లో 24.22 కోట్ల పని దినాలు లభ్యం కాగా 2025-26లో కేవలం 18.59 కోట్ల పని దినాలు మాత్రమే కల్పన జరిగినట్టు లిప్టెక్ పేర్కొంది. 100 రోజులు పనులు కల్పించిన కుటుంబాల సంఖ్య కూడా 5.10 లక్షల నుంచి 2.16 లక్షలకు తగ్గిపోయింది అని చెప్పింది. ఇవన్నీ కూడా మనం ఇందాక చూసినటువంటి గణాంకాలు అనమాట. సో ఇలాగా పేదవాళ్ళ పొట్ట కొట్టడం ఏంటి అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం అనేటువంటిది అటు కార్మిక సంఘాలు, అలాగే ఇంకా మేధావులు, ఇంకా వామపక్షాలు, అన్ని విశ్లేషకులు అందరూ కూడా చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని.